6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఈ మాసంలో మనం చూసుకున్నట్లయితే నది స్నానాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. నది స్నానాలు చేయడం, అసలు నది స్నానాలు చేయడానికి కారణం ఏంటండి? మనకి అమావాస్య రోజు ఒక చక్కని విషయం చెప్తారు. అంటే దీపావళి అమావాస్య కార్తీక మాసానికి ముందు రోజు. ఆ రోజు ప్రతి నదిలోను అలాగే జలం ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ గంగాదేవి యొక్క అనుగ్రహం ఉంటుందట. అందరూ గంగకి వెళ్ళి పవిత్రంగా స్నానం చేయలేరు కదా, గంగా నది అక్కడెక్కడో ఉంటుంది. మనం అందరం వెళ్ళి అక్కడే స్నానం చేయాలి, పాపాలు పోగొట్టుకోవాలి అంటే కుదరదు. అయితే అంతటి పవిత్రమైన నది మనం అక్కడికి వెళ్ళాలి అంటే కష్టం. కాబట్టి మనకి భగవంతుడు ఒక అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఏంటంటే దీపావళి అమావాస్య రోజు, అంటే దీపావళి పండుగ రోజు ప్రతి నీటిలోనూ, అంటే మన ఇంటి దగ్గర ఉన్న చెరువు, మనం అలా కూడా చెరువుకి వెళ్ళి స్నానాలు ఇప్పుడు ఎవరూ చేయటం లేదు కాబట్టి మనం ఇంట్లో స్నానం చేసిన ఎక్కడెక్కడ నీరు ఉందో ఆ నీటిలో గంగాదేవి ప్రవహిస్తుంది. అంటే సూక్ష్మంగా మనకి కనిపించదు. కాబట్టి ఆ నీటితో స్నానం చేసినప్పుడు ఖచ్చితంగా గంగ యొక్క అనుగ్రహం అంటే ఆ పవిత్రత మనకి ఉంటుంది. మన పాపాలు పోతాయి. పాపాలు చేయటం స్నానం చేయటం కాదు, పాపాలు చేసే ఆలోచనలు పోవాలి అని ఇక్కడ ఉద్దేశం. అయితే కార్తీక మాసం అంతా కూడా మనకి నదీ స్నానాలు, నదులుంటే లేకపోతే చెరువులు, లేకపోతే తెల్లవారుజామున లేచి స్నానం చేయటం అన్నది కనిపిస్తూ ఉంటుంది. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో చాలామంది 3:30కో 4కో ఆ సమయంకే లేచి స్నానాలు చేసేస్తూ ఉంటారు. అయితే ఇలా ఎందుకు కనిపిస్తూ ఉంటుంది అంటే వాతావరణంలో చలి పెరుగుతూ ఉంటుంది. మరి అంత చలిలో వెళ్ళి చల్లనీళ్ళు స్నానం చేస్తే, చల్లనీటితో స్నానం చేస్తే జలుబులు, దగ్గులు, జ్వరాలు రావా అని అనుకుంటూ ఉంటాం. కానీ ఖచ్చితంగా ఈ మాసంలో జలంలో ఒక శక్తి ఉంటుంది. ఎందుకంటే ఆశ్వీజ మాసంలో, అంటే ఈ కార్తీక మాసం కన్నా ముందు ఆశ్వీజ మాసంలో చంద్రుడికి పరిణితి చంద్రుడు అనే ఒక పేరు. ఆ చంద్రుని యొక్క కిరణాలలో విశేషమైన ఔషధీ గుణాలు ఉంటాయి. ఆశ్వీజ మాసం అంతా కూడా ఆ చంద్రుని యొక్క కిరణాలు ఈ జలాలు, అంటే నదులపైన ఎవ్వరూ ఏమీ కప్పివేయరుగా, నది కానీ సముద్రం కానీ చెరువులు కానీ చిన్న చిన్న సెలయేర్లు కానీ, వాటికి ఒక శక్తి ఉంటుంది ఆ నీటికి. ఎందుకు అంటే ఆ చంద్రుడి నుంచి వచ్చిన ఔషధీ గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీరు స్వీకరిస్తూ ఉంటుంది. అలాగే అంతకుముందు శ్రావణం, ఆషాఢంలో బాగా వర్షాలు పడతాయి, అప్పుడంతా బురద నీరు ఉంటుంది. ఇప్పుడు కార్తీక మాసం వచ్చేటప్పటికి నెమ్మదిగా బురద నీరు అన్నది తొలగిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న నీటికి ఒక శక్తి ఉంటుంది. ఆ నీరు గనక మన శరీరానికి తాకితే మనకి ఆరోగ్యం. కాబట్టి కార్తీక మాసంలోనే స్నానాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే మన ఆరోగ్యం కోసం. ఆ నీటితో అవి చల్లగా ఉన్నా, కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా రోజు చేసిన వాళ్ళకి అలవాటు అయిపోతుంటుంది. సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటారు చాలామంది. అయ్యప్ప దీక్ష ఒకటి మనకి, ఆ దీక్షలో అసలు చెప్పులు వేసుకోకూడదు, లేకపోతే కింద పడుకోవాలి, చల్లనీళ్ళు స్నానం చేయాలి. పొద్దున్నే మనకు అనిపిస్తూ ఉంటుంది ఎలా ఉంటారు వీళ్ళు చలియదా అని, కానీ వాళ్ళకి అలవాటు అయిపోతుంది వాళ్ళ శరీరానికి. అంటే ఇప్పుడు ఈ సమయంలో ప్రకృతిలో వచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో వీటికి మనం తట్టుకోవాలి అంటే, అనారోగ్య పాలవ్వకూడదు అంటే ఇలాంటివన్నీ కూడా మన పెద్దవాళ్ళు పెట్టారు, కాకపోతే మనం చెయ్యం. కాబట్టి ఈ సమయంలో తెల్లవారుజామునే లేచి ఆ వాతావరణంలో ఆ సమయంలో మనం బయటికి వెళ్ళి, అంటే గుడికి వెళ్ళాలంటారు, దీపాలు పెట్టాలంటారు. ఆ సమయంలో మనం ఏ వాయువునైతే పీల్చుకుంటామో దానిలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అది మనకి తగులుతుంది కాబట్టి మనకి ఆరోగ్యదాయకం. అలాగే నీటిలో ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఆ చంద్రుని యొక్క ఔషధీ తత్వం అంతా నీరు పట్టుకుని ఉంటుంది. అలాగే కార్తీక మాసంలో కేవలం దీపావళి రోజు అనే కాదు, గంగా యొక్క పవిత్రత ఈ మాసమంతా ఉంటూ ఉంటుంది అని కూడా చెప్తారు. కాబట్టి నీటి ప్రవాహం ఎక్కడ ఉందో అక్కడ మనం స్నానం చేసినట్లయితే ఖచ్చితంగా అందులో ఉన్న ఔషధీ గుణాలు ఏవైతే ఉన్నాయో మన శరీరానికి తాకి మనం ఆరోగ్యవంతంగా ఉంటాం. అయితే వేరే మాసాలలో వద్దా అంటే ఈ మాసంలోనే ప్రకృతిలో వచ్చిన మార్పుల వల్ల ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే యమదంష్ట్ర బయటకు వస్తుంది అంటారు. ఇప్పుడు అలాగే మనకి శ్రీరామనవమి అవుతుంది కదా, ఆ సమయంలో కూడా యమదంష్ట్ర బయటకు వస్తుంది అని చెప్తారు.
అలా 2 సమయాలలో. కాబట్టి అలా యమదంష్ట్ర బయటకు వచ్చింది అంటే ఆధ్యాత్మిక విషయంలో మనం చెప్పుకుంటున్నాం. అలా వచ్చినప్పుడు ఎంతో అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి, అపమృత్యువులు అన్నవి వచ్చే అవకాశం ఉన్నాయి. వీటన్నిటిని తట్టుకోవాలి అంటే ఇదొక సాధన. అందుకే ఎవరైతే ఈ నదీ జలాలలో స్నానం చేస్తారో ఆరోగ్యవంతంగా ఉంటారు.